హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఈరోజు జరిగిన తిరుపతిలో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ, నా కుటుంబాన్ని విడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. గతంలో మా బాబాయ్ని నా మీద పోటీ చేపించడానికి ప్రయత్నించారు. ఇప్పుడేమో మా చెల్లెలను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేపట్టి మళ్ళీ నా మీదకి పోటీకి చేపిస్తున్నారని విధంగా మాట్లాడారు. సో దాని గురించి అంటే రాజకీయం అన్నాక ఏదైనా ఒకటే, తమ్ముడు తమ్ముడు, పేకాట పేకాటే. సో రాజకీయాల్లో చెల్లెలే, రాజకీయం. సో ఈయనేంటి, ఆల్రెడీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి నిన్ను ఒక చెల్లిలా చూడలేదు, పెద్ద కూతురులా చూసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి నీకోసం ఎంత చేశాడు, నీకు అవేవి గుర్తులేవా షర్మిలమ్మ, నిన్నే మొన్న చెప్పుకున్నాం, మురుసుపల్లి షర్మిలమ్మ అన్నట్టుగా ఆమె ఇంటి పేరుతో, అంటే ఆమె అత్తవారి ఇంటి పేరుతో ఆమెను అప్పుడే సంబోధించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆవిడ విమర్శలు చేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అన్నయ్య అని చేసేస్తున్నారు. మీడియాలో కూడా మీడియా మిత్రులు కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. ఏమంటే, అన్నయ్యపై ఆవిడ ఆ విమర్శ చేయడం ఎంతవరకు కరెక్టేనా అని అడుగుతున్నారు మీడియా మిత్రులు కూడా. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అన్నయ్య కాదు అక్కడ. అన్నయ్య తర్వాత అక్కడ ముఖ్యమంత్రి షర్మిలా గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారున్నా, చంద్రబాబు నాయుడు గారున్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, ఆఖరికి మోడీ ఉన్నా కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరుంటారు, వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆవిడ. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మాట్లాడుతున్నారు ఆవిడ, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుతున్నారు ఆవిడ. ఇక్కడ కూడా కేసీఆర్ గారి మీద ఎందుకు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడలేదు, ఆమె పేరు బండి సంజయ్ గారి పేరు మాట్లాడలేదు, కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడలేదు కదా, ఓన్లీ కేసీఆర్ గారి మీద ఎందుకు మాట్లాడారు? ఇక్కడ ప్రభుత్వం నడిపించేది కేసీఆర్ గారు కాబట్టి గతంలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం మీది ఇలా ఉంది, మీది మిమ్మల్ని ఎండగట్టి ప్రభుత్వం ఇలా బాలే విధి విధానాలు కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పుకునేలా ఉండాలి కాబట్టి ప్రభుత్వాన్ని ముందే ఎండగడతారు. అక్కడ అన్నయ్య ఉన్నాడా, అమ్మ ఉందా, నాన్న ఉన్నారా అనేది సెకండరీ. సో ఆవిడ ఆ ఉద్దేశంలో విమర్శిస్తుంటే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, నన్ను నా కుటుంబాన్ని చిచ్చు పెట్టాలా అని అంటున్నారు కదా. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమె ఇదే షర్మిలా గారు కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు మొత్తం పార్టీని అధినేత లోపలికి వెళ్ళిపోతే ఇంకెవరు నడిపిస్తారు, ఎలా ముందుకెళ్తుంది అనే సందర్భంలో అసలు బయట ప్రపంచం అంటే తెలియదు, మాట్లాడడం అంటే తెలియదు, రాజకీయాలంటే తెలియదు నేను ఈ షర్మిలా గారు బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్ర చేసి, ఆవిడ గొంతుకు బాగాలేదని విమర్శలు వచ్చినా, మాట్లాడటం చేత కాలేదన్నా, అంతవరకు రాజశేఖర రెడ్డికి అల్లారు ముద్దుగా మెరిగిన రాజశేఖర రెడ్డి గారి అండలో రాజశేఖర రెడ్డి బిడ్డగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఆవిడ ఇన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఎండనక వాననక తిరిగింది ఆవిడకి ఆఖరికి నీ పెయిన్స్ వస్తే డాక్టర్స్ క్యాన్వాస్ షూస్ ఏవో సజెస్ట్ చేస్తే అవి వేసుకుని మరీ తిరిగింది ఆవిడ కదా. మరి పార్టీని ఆ స్థాయిలో నిలబెట్టింది. గవర్నమెంట్ ఫామ్ అవడానికి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆవిడ కూడా నేను సైతం మనకు ఎంతో కొంత వెలిగించింది కదా. మరి ఆవిడ ఎందుకు వైఎస్ఆర్సీపీని వదిలి పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది? ఆవిడ వెళ్ళిపోతే సైలెంట్గా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు షర్మిలాగా విజయం గారు ఏమన్నారు, గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను, ఇకపై అబ్బాయితో ఉండలేను, అమ్మాయికి బిడ్డగా సపోర్ట్గా ఉండాలనుకుంటున్నాను అన్నట్టుగా పరోక్షంగా నేను ఇక బిడ్డతోనే ఉంటాను, ఇక్కడ ఉండలేకపోతున్నా అర్థం వచ్చేలాగా చెప్పి వెళ్ళిపోయారు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా? లేదు కదా. పోనీ సెంట్రల్లో ఉంది కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఏం చేసింది అప్పుడు? అర్థమైంది లాజిక్. బట్ రాజకీయ పరంగా ఏదో ఒకటి మాట్లాడాలి, సానుభూతి గెయిన్ చేయాలి. ఓదార్పు యాత్ర ఉద్దేశం అదే ఉద్దేశంతో చేశాడు ఆయన. తండ్రి గారు ఆకస్మిక మరణంతో ఎంతమంది గుండెలు పగిలిపోయి చనిపోయారో వాళ్ళందరినీ ఓదారుస్తాను అన్నారు. దానికి కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పిందని అప్పుడులో వార్తలు వచ్చాయి. నో చెప్పారో చెప్పలేదో విషయం మనకు తెలియదు. బట్ కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పింది కాబట్టే ఈయన ఆ విషయం వాళ్ళతో ఎదిరించి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచారు అన్నట్టుగా మనం చూసాం.
ఇదంతా ఇప్పుడు ఆల్మోస్ట్ 2014 ఎన్నికలకు ముందు ఇవన్నీ జరిగాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు. సో ఇప్పుడు కూడా అదే చెప్తారు ఆయన. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన క్యాన్వాసింగ్లో ఏమంటున్నారు, మీ బిడ్డ ఒక్కడైపోయాడు, వాళ్ళందరూ కలిసిపోయారు అంటున్నారు. షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసిపోయారు అంటున్నారు. నిన్న కూడా ఒక విమర్శకుడు ఏమన్నారంటే, షర్మిల గారు మాట్లాడే స్క్రిప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ అని అంటున్నారు. అవును కదా, మీరు చూసారా? మరి దాంట్లో వాస్తవం ఉందంటారా లేదంటారా? అంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ఇచ్చి, పురంధేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ఇచ్చి, ఆఖరికి షర్మిల గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ఇస్తారా? అంటే వాళ్ళకంటూ ఒక సొంత భావజాలం కానీ మాట తీరు కానీ రాదా? ఏదో చెప్పాలి మరి. మరి ఈయన కూడా కిందకు చూసి చదువుతుంటారని చాలా మంది అంటుంటారు. మరి ఈయనకు కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ఇస్తున్నారా? కాదు కదా. బట్ రాజకీయం ఏంటంటే ఏదో ఒకటి విమర్శించాలి, దుయ్యబట్టాలి. అక్కడ షర్మిల గారు ఓన్లీ జగన్నే టార్గెట్ చేశారు అని అంటే, ప్రభుత్వం జగన్ గారిది, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటారు కదా. ఇక్కడ ఏమంటారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. ఎందుకు? ముఖ్య నేత, ముఖ్య అధినేత రాష్ట్రం వరకు ఆయనే కాబట్టి ఆయనే ప్రభుత్వమే అనాలి. లీడ్ చేసేది ఆయనే కాబట్టి ముఖ్యమంత్రిగా కదా. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా కూడా ఈవిడ విమర్శించాల్సిందే, విమర్శిస్తుంది కూడా. పైగా ఈవిడ భుజాల మీద బాధ్యతగా బరువైన బాధ్యత పెట్టారు, పిసిసి చీఫ్ అని. ఆవిడ కూడా ఇవాళ కాంగ్రెస్ తరఫున అందరినీ సమాయత్తం చేస్తూ మాట్లాడే సందర్భంగా వైజాగ్ సభలో కూడా ఇవాళ ఏమన్నారు, బీజేపీతో ఈయన కొమ్మక్కయ్యి రాష్ట్రాన్ని పట్టించుకోలేదన్నట్టు కూడా అన్నారు ఆవిడ. అంటే ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ అన్న దాంట్లో కొంత వాస్తవం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2018-17 నుంచి కూడా వైసీపీ ఒక రకమైన అటాక్ స్టార్ట్ చేసింది. ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీతో కుమ్మక్క అయిపోయారు, స్పెషల్ స్టేటస్ అన్నారు తెప్పించలేకపోయారు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు తెప్పించుకోలేకపోయారు, ఆఖరికి వైజాగ్ జోన్ అన్నారు అది కూడా తెప్పించుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఏం చెప్తే అలా ఆడుతున్నారు అని చెప్పి ఊరికి ఆయన రెచ్చగొడితే ఆయన వెళ్ళి బీజేపీతో వైరం పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. మరి లోపల ఏం పొరపచ్చాలో తెలియదు కానీ బీజేపీతో కొంత ఎడబాటు అయితే వచ్చింది టీడీపీకి. ఎందుకు? రాష్ట్రం కోసమే. పని మీరు వీళ్ళు అన్నారు కదా, వీళ్ళు కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు కదా, మద్యపాన నిషేధం అన్నారు, స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ స్టేటస్ అన్నారు, అభివృద్ధి చేస్తామన్నారు, సంవత్సరం జాబ్ మేళా వేస్తామన్నారు. ఏది? 3 రాజధానులు. 3 రాజధానులు అన్నారు. రాజధాని లేకుండానే నడిపించారయ్యా గ్రేట్ గా. నిజంగా చరిత్రలో ఎక్కడా ఉండదు అసలు. రాజధాని లేకుండా రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలించడం అద్భుతం. నిజంగా ఆ క్రెడిట్ గోస్ టు ఆయనకే. మరి వీళ్ళెందుకు బీజేపీతో మరి అవన్నీ తెప్పించుకోలేకపోయారు? అంటే కుమ్మక్క అయినట్టేనా? మరి అదే అన్నారు ఈవిడ, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు విమర్శిస్తారు. అప్పుడు రాష్ట్రం నుంచి వెళ్ళిపోమని షర్మిల గారు చెప్పింది వీళ్ళేనా? షర్మిల గారు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, ఏ అన్నయ్యనైతే కాంగ్రెస్ ఎంత ఇబ్బంది పట్టిందో అదే కాంగ్రెస్ పార్టీతో ఇవిడ కలుస్తున్నారు, అది ఆవిడకే అర్థం అవ్వాలన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు వెంటనే షర్మిల గారు ఏమన్నారు, మాతో సంబంధం లేదు అని చెప్పి మమ్మల్ని పట్టించుకోవడం మానేసి మాకు పక్క రాష్ట్రం పంపించేసిన వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మా గురించి ఎలా మాట్లాడతారు? అంటే మాట్లాడుతున్నారంటే మళ్ళీ మాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా అన్నట్టుగా ఆవిడ అడిగారు ప్రెస్ మీట్. కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా వీడియో ఉంది, చూడొచ్చు మీరు కదా. మరి అక్కడ మళ్ళీ ఇప్పుడు అప్పుడే లేనిది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు విడగొడుతుంది? విడిపోయిన తర్వాత కాంగ్రెస్ లో ఆవిడ చేరింది. విడిపోయిన ఎన్నో ఏళ్ళ తర్వాత, ఒక 3-4 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ లో చేరింది ఆవిడ. వెంటనే అక్కడ నుంచి విడిపోయి వచ్చి కాంగ్రెస్ లో చేరిపోలేదుగా, అదే ఆంధ్రప్రదేశ్ లో ఉండలేదుగా, తెలంగాణ వచ్చేసింది ఆవిడ. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బలవంతంగా రుద్ది రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరైతేనే మళ్ళీ కాంగ్రెస్ ఒక మోస్తరుగా ఆంధ్రప్రదేశ్ లో నిలబడుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని ఆవిడకి బాధ్యత ఇచ్చి నిలబెట్టారు. దీని పరంగా కొంతమంది విశ్లేషకులు చెప్పే అభిప్రాయం ఏంటంటే, ఆవిడ ఇట్లా సొంత అన్నయ్యనే విమర్శించాల్సి వస్తుంది, ధీటుగా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆవిడ ముందు వద్దని కూడా అన్నారట షర్మిల గారు. నాకు ఏఐసీసీలో ఏదో కీలక పదవి ఇవ్వండి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఏదో మెంబర్షిప్ కీలక పదవి ఏదో ఇవ్వండి, నాకు ఇది వద్దు అని కూడా అన్నా, మీరు అక్కడే ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు ముఖ్యమంత్రి ప్రకటించింది, చేసింది. 2004, 2009. అఫ్ కోర్స్ దురదృష్టవశాత్తు 2009లో చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు కదా. బట్ రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అప్పట్లో చెప్పిన కథనాల ప్రకారం సుమారుగా 77 మందికి రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే
పేర్లు ఇచ్చారో వాళ్ళకే బీఫామ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 77 మందిని కూడా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు గెలిపించుకున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ లో అంత నేమ్ ఉండేది, అంత ఫేమ్ ఉండేది, అంత ఇమేజ్ ఉండేది. సో ఆ ఇమేజ్ ని మీరు ఇప్పుడు వాడుకోండి అమ్మా, క్యాష్ చేసుకోండి, మీరు మళ్ళీ కాంగ్రెస్ ని బతికించండి అని చెప్పి అధిష్టానం ఈవిడికి నియమించింది ఓకే కదా. వెంటనే ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఈవిడ బయటకు వచ్చేలేదు కదా కదా, వచ్చిపోయి వెంటనే కాంగ్రెస్ లో చేరిపోలేదు కదా. ఈవిడికంటూ మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టుకుంది కదా. ఇక్కడ కూడా కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా పోరాడింది కదా. మరి అవన్నీ ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఊరికి ప్రభుత్వం చిచ్చు పెట్టింది అనుకుంటారు? పోని వివేకానంద రెడ్డి గారి మీద పోటీ చేసామని అని అంటున్నారు. మరి వివేకానంద రెడ్డి గారు అది హత్యనా, మామూలు న్యాచురల్ డెత్తా? హత్య అనే సిబిఐలు కూడా చాలా వరకు ఎంక్వైరీలు తెలుసు అందరూ అంటున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు. దాని మీద ఎందుకు ఎవరేం మాట్లాడరు? వాళ్ళ కార్ డ్రైవర్లు కానీ వాళ్ళ అనుచరులు కానీ కూడా కొంతమంది లొంగిపోయి మరీ చెప్తున్నారు, మాకు ప్రమేయం లేదు, మాకు ఒకరికి చెప్పితే ఇలా చేశాము అన్నట్టుగా. దానికి వైఎస్ఆర్సీపీలో ఏమన్నారు, బాత్రూంలో జారి పడిపోయారు అన్నారు. అలా ఎందుకు చెప్పాలి? ఎవరు విరగొడుతున్నట్టు? అది కాంగ్రెస్ విడగొడుతుందా? క్లారిటీ జనాలకు ఉంటుంది కదా. సో ఆయన మాట్లాడడం కూడా తప్పు లేదు. ఆయనకి ఏంటంటే సానుభూతి గెయిన్ చేయాలి, రాజకీయం అది. ఆయన మాట్లాడింది తప్పు లేదు, షర్మిల గారు మాట్లాడింది కూడా తప్పు లేదు. కాకపోతే ఆయన ఫేవర్గా ఉన్న వాళ్ళు చెల్లెలకు అన్యాయం చేస్తుంది అనుకుంటారు, చెల్లికి ఫేవర్గా ఉన్నాళ్ళు నువ్వు అన్యాయం చేయబట్టే కదా మా బయటకు వచ్చి ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిందని వీళ్ళు అంటారు. ఎవరి వెర్షన్ కరెక్ట్? ఎవరి వెర్షన్ నాకు కరెక్ట్. బట్ ప్రజలు మాత్రం అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారుగా, గమనిస్తుంటారుగా. మీరు ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని సానుభూతి డైలాగులు ఎందుకు కొట్టాలి కదా? సో లెట్ us వెయిట్ అండ్ సీ.